నడుస్తోంది. బెంగళూరు రేవుపాటిలో కాకాని పాస్పోర్ట్ దొరికిందని సోమిరెడ్డి చేసిన విమర్శలపై మంత్రి కాకాని స్పందించారు. తన పాస్పోర్ట్ను ఎక్కడా పడేసుకోలేదని, తన దగ్గరే పాస్పోర్ట్ ఉందన్నారు. తనపై బురద చల్లాలనే దుర్బుద్ధితోనే సోమిరెడ్డి లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మంత్రి కాకాని తెలిపారు. సోమిరెడ్డి కాకాని మధ్య జరుగుతున్న డైలాగ్ వార్ని ఇప్పుడు చూద్దాం. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మొత్తం ఏమైనా కొమ్ములు వచ్చినాయా? నువ్వు ఒక గ్యాంగ్స్టర్గా తయారవుతావా? నువ్వు ఒక గ్యాంగ్స్టర్గా ప్రజలు ప్రాణాలు తీసేవాడివి, నువ్వు ప్రజల ప్రాణాలు తీసినవాడివి నువ్వు. మళ్ళీ ఇప్పుడు అక్కడ రేవ్ పార్టీ ఏర్పాటు చేసి నీ కారు, నీ పాస్పోర్ట్, నీ స్టిక్కర్, నీ గ్యాంగ్, నీ పాత గ్యాంగ్ కలిసి కొకైన్ అండ్ డ్రగ్స్, మత్తు పదార్థాలు, కొకైన్. 18 మంది మహిళలు ఆ మిగతా గ్యాంగ్ దుర్మార్గులు ఈ డ్రగ్స్ వాడుకొని అన్సోషల్ ఎలిమెంట్స్ వాళ్ళందరికీ ఈయన కాకాని గోవర్ధన్ రెడ్డి రింగ్ మాస్టర్. వీటి మీద తీవ్రంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాను. సోమిరెడ్డి దాని మీద ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. నా పాస్పోర్టు కారులో లభ్యమైంది అని అన్నారు. దాని ఆధారాలు చూపించమన్నా. ఇదిగో ఇది నా పాస్పోర్ట్. నాకు సంబంధించినటువంటి పాస్పోర్ట్ మొన్న హైదరాబాద్లో లైవ్లో చూపించాను, నెల్లూరు నుంచి. ఈరోజు నేరుగా చూపిస్తున్నా. దీనికి సంబంధించినటువంటి పాస్పోర్ట్ నాది. ఇది నా పాస్పోర్ట్ నా దగ్గర ఉంది. నీ దగ్గర నువ్వు చెప్పినట్టుగా, సోమిరెడ్డి చెప్పినట్టుగా దొరికినటువంటి పాస్పోర్ట్ ఎక్కడుందో చూపించాలా. ఆ కారుకు సంబంధించినటువంటి సీ బుక్ ఉంది. ఇదిగో ఆ సీ బుక్ సంబంధించి తుమ్మల వెంకటేశ్వరరావు అనే అతని పేరుతో ఉంది. అతను కానీ లేదా అతనికి ఎవరికన్నా ఇచ్చినటువంటి వాళ్ళకి కానీ, ఆ కారుకు కానీ నేను ఎప్పుడో ఆ కారు నాదేను అని చెప్పి మాట్లాడారు. ఆ కారుతో సంబంధం ఏదన్నా ఉంటే, నాకు సంబంధించినటువంటి కారు నువ్వంటే దానికి ఏదన్నా ఒక ఆధారం చూపించి, ఇదిగో నా దగ్గర ఆధారం ఉంది, ఆర్సీ బుక్ ఉంది, ఆ కారుకు సంబంధించి తుమ్మల వెంకటేశ్వరరావు అనే అతని పేరుతో స్టిక్కర్ ఉంది కాబట్టి అది ఏ విధంగా పోయిందన్న తర్వాత నేను నెల్లూరు ఎస్పీ గారికి మా పిఏ వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మాకు ఇచ్చినటువంటి స్టిక్కర్లు 3 స్టిక్కర్లు ఏదైతే ఇస్తారో ఆ 3 స్టిక్కర్లు మా బళ్ళకు ఉన్నాయి. ఈ సమాజంలో నువ్వు ఒక చర్చకి తెరదీశావు. అన్నిటి మీద, అన్ని అంశాల మీద మాట్లాడదాం. దేని మీద మాట్లాడదాం? క్లబ్బులకు పోయే అలవాటు, ప్యాకాడే అలవాటు నీకుందా, నాకుందా? నేను ఏదైనా ఒక క్లబ్కు పోయి ప్యాకాట ఆడినట్టుగా నీ జీవితంలో నువ్వు రుజువు చేయగలవా? నువ్వు నిద్రలేస్తే ప్యాకాట క్లబ్బుల చుట్టూ తిరిగేటువంటి వాడువా కాదా? టీడీపీ నేత బుద్ధా వెంకన్న సంచలన